అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నారాయణపేట జిల్లా పోస్కి మండల్ సంబంధించి దాదాపు 9 ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్లో దొంగ పట్టుకోవడం జరిగింది. అన్ని 9 కేసెస్ చూస్తే కొన్ని ఆర్డినరీ థెఫ్ట్, తర్వాత హెచ్బి బై నైట్ గుడిలో హెచ్బి చేయడం, తర్వాత నార్మల్ ఆర్డినరీ థెఫ్ట్ 379, 380 అట్లా చూస్తే 9 కేసెస్ ఉన్నాయి. 9 కేసెస్ ఉన్నాయి. ఆ 9 కేసులో మొత్తం అన్నిటి కలిపి 9,75,000 వర్త్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది. దీనిలో పెద్దగా చూస్తే ఒక కేసులో 7.5 kg సిల్వర్ పోయినట్టున్నది. దానిలో 4.5 వరకు 4.5 kg వరకు రికవర్ చేయడం జరిగింది. అట్లాగే గోల్డ్ కూడా అవుట్ ఆఫ్ 7 తోలాస్లో 4.4 తోలా గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీనిలో రెస్పాండెంట్స్ అక్యూజ్ అనేది చూస్తే గడ్డమటి రామకృష్ణ, తర్వాత నచ్చెర్ల శ్రీను, తర్వాత గజ్జి రమేష్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్. బోత్ ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 19 years, 22 years and 24 years. వీళ్ళు ముగ్గురు ఈ గండీడ్ మండల్, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉండేవాడు. వాళ్ళు ఏమో మోటార్స్ ఆపరేటర్ ఇట్లా అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరిని దొంగతన చేస్తూ ఉన్నారు. ఒకరు అంటే బండి పైన ముగ్గురు వస్తారు, ఒకరు బండి పైన ఉంటారు, ఒకరు బయట చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అండ్ ఒకరు లోపల వెళ్ళి దొంగతనం చేస్తారు. ఈ విధంగా వేరే ఒకటి మేకల్ కేసు ఉన్నది. అట్లాగే షాప్ లిఫ్ట్ చేసి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకెళ్ళడం, అట్లాగే మోటార్ తీసుకెళ్ళడం, గోల్డ్ ఐటమ్స్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం, అన్నిటికీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం అన్ని వెరిఫై చేశాం. పెండింగ్ కూడా ఉన్నాయి, అంటే బ్లాక్ ఈఎంఐ అట్లా ఉన్నది నారాయణపేట రిలేటెడ్, అది కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం అట్లా ఉన్నాం, యాక్టివ్ ఉన్నాం. ఏదైనా వేరే ఇన్ఫర్మేషన్ వస్తే పక్కన రాష్ట్రం కూడా ఉన్నా కూడా మనం అక్కడ పంపించేసి మొబైల్ రికవరీ చేస్తూ ఉన్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మనకి ఈ సమయంలో మనం ప్రతి ఒక్కరు వ్యక్తి మొబైల్ వాడుతూనే ఉంటారు, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో చాలా వరకు మొబైల్ ఎక్కడైనా పడిపోవడం, ఆర్ స్నాచింగ్, ఆర్ ఏదైనా లాస్ట్ ఫౌండ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్యలో సెంట్రల్ యాజ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒకటి CEIR యాజ్ ఇన్ సెంట్రల్ ఐడెంటిటీ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది తయారు చేయడం జరిగింది. ఇన్ విచ్ ఎవరైనా ఇండివిజువల్ వెళ్ళి అక్కడ మొబైల్ లాస్ట్ అయితే ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ బ్లాక్ చేయించచ్చు. IVI నెంబర్ ఇస్తే అది అక్కడ నుండి డైరెక్ట్లీ ఆ మొబైల్ బ్లాక్ అవుతుంది. ఆర్ వన్స్ సపోజ్ మళ్ళీ దానిలో సిమ్ పెడితే దానిలో కొత్త సిమ్ ఇస్తే దెన్ ఇట్ విల్ బి యాక్టివేటెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్. మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అది మొబైల్ ఎక్కడ ఉన్నది. దాన్ని బట్టి మనం టీం పంపించేసి ఆ మొబైల్ అన్ని రికవర్ చేస్తూ ఉంటాం. సో ఈ క్రమంలో మనకి లాస్ట్ 2 monthsలో రఫ్లీ 27 మొబైల్స్ రికవర్ అయినాయి. వర్క్ వచ్చేసి 5 lakh వరకు ఉన్నది. అది కూడా చూస్తే మొత్తం నారాయణపేట్ సందర్భంలో నారాయణపేట్, మక్తల్, మరికల్, కోస్గి, మద్దూర్, నడవ అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. డైరెక్ట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ లొకేషన్ రాగానే మనం అక్కడ టీం పంపించేసి మొబైల్ కూడా రికవర్ చేసినాము. ఆ నేపథ్యంలో ఏమైనా సపోజ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఉన్నప్పుడు రికవర్ చేస్తాము. ఆర్ సపోజ్ స్నాచింగ్ ఉన్న దొంగతనం అయినప్పుడు దానికి ఫాలోఅప్లో మనం కేసు కూడా కడతా ఉంటాము అండ్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. సో ఈ టోటల్ 9 పోలీస్ స్టేషన్ కలిపి మనకి 27 మొబైల్స్ రికవర్ అయినాయి. వర్త్ వచ్చేసి రఫ్లీ 5 lakh వరకు ఈ మొబైల్స్ అన్ని వర్త్ ఉన్నాయి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సో వీళ్ళందరూ మొన్న నిన్న 24th నాడు శివాజీ స్టాచ్యూ దగ్గర అక్కడ తిరుగుతుంటే మనం
మన వాళ్ళు అలర్ట్ ఉన్న వల్ల వాళ్ళని అడిగితే కొంచెం సస్పిషియస్ అనిపించింది. సస్పిషన్ తర్వాత వీళ్ళని తీసుకువస్తే ఇంట్రోగేట్ చేస్తే ఇవన్నీ ఆఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు. సో టోటల్ 9 కేసెస్లో ఫస్ట్ కేసు 38/23 అండర్ సెక్షన్ 379, ఇది మద్దూర్ పోలీస్ స్టేషన్. దానిలో 4.7 kg సిల్వర్ ఐటమ్ రికవర్ చేయడం జరిగింది. అట్లాగే కోస్గి పోలీస్ స్టేషన్ 98/23 457/380, దానిలో 4 మోటార్స్, తర్వాత 8 సీలింగ్ ఫెన్స్ అండ్ వైర్ బండల్ 6 అండ్ క్యాష్ కూడా 20,000 రికవర్ చేయడం జరిగింది. అట్లాగే HB/9 కోస్గి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇది గుడిలో కుండి నుంచి డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. దానిలో 2,500 వరకు క్యాష్ ఉండే, అది కూడా రికవర్ చేయడం జరిగింది. దెన్ గోల్డ్ షాప్, కోస్గిలో ఉన్న గోల్డ్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం జరిగింది. దానిలో 2 గోల్డ్ నెక్లెస్, తర్వాత గోల్డ్ ఇయర్ టాప్స్ అండ్ ఫింగర్ రింగ్స్ 2, టోటల్ వర్త్ 44 grams వర్త్ 2,80,000 వరకు రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి 3 బ్యాటరీస్ కూడా తీసుకెళ్లారు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటి స్కూల్ నుంచి కోస్గి గ్రామంలో స్కూల్ నుంచి ఒకటి ప్రింటర్ కమ్ స్కానర్ అండ్ సామ్సంగ్ 32-inch స్మార్ట్ టీవీ, అది కూడా రికవర్ వాళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు అండ్ అది కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కేస్ డిటెక్షన్ తర్వాత రికవరీ దానిలో కానిస్టేబుల్ ఆంజనేయులు, తర్వాత SI వెంకటరమణ, వాళ్ళని గైడ్ చేసినట్టు CI నర్సయ్య అండ్ SDPO లింగయ్యకి మా తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి చాలా విద్యాపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.